బెంచ్. అనకాపల్లి జిల్లాలోని అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. కైలాసపట్నం అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 4 విద్యార్థులు మృతి చెందారు. మరొక 4 పరిస్థితి విషమంగా ఉంది. అయితే 27 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కూడా అవుతున్నాయి. విద్యార్థులను నర్సీపట్నం ఏరియా హాస్పిటల్, విశాఖ కేజీహెచ్కు తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులు ప్రస్తుతం పరిశుద్ధ క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో ఈ అనాథ పాఠశాల నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే స్కూల్లో మొత్తం 86 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఫుడ్ పాయిజన్ కారణంగా 4 విద్యార్థులు మృతి చెందారు. మరొక 4 పరిస్థితి విషమంగా ఉంది. సుమారుగా 20 మందికి పైగా విద్యార్థులు అనేక రకాలుగా వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. వీరందరినీ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత కొందరిని విషమంగా ఉన్న వారిని విశాఖ కేజీహెచ్కి తరలించారు. అయితే ప్రస్తుతం పరిశుద్ధ క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో అనాథ పాఠశాల నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సో చాలా పరిస్థితి విషమంగా ఉంది. 4 మృతి చెందారు. ఈ 4 మృతి చెందిన కారణంగా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వారందరికీ కూడా చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కి తరలించారు. మరొక 4 పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి విద్యార్థుల్ని విశాఖ కేజీహెచ్కి తరలించారు. సో దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, సో అసలు ఏం జరిగింది అంటే ఆ ఫుడ్ పాయిజన్ గల కారణం ఏం చెప్తున్నారు? ముఖ్యంగా వైద్య పరీక్ష నిర్వహించేటువంటి ఆ వైద్యులు ఏం చెప్తున్నారు? అంటే ఫుడ్ పాయిజన్ గల కారణాన్ని నిర్ధారించారా? మనోజ్, నిజంగా నిన్న ఆదివారం అయితే ఈ కోటవట్ల, నర్సీపట్నం కోటవట్ల మండలం కైలాసపట్నం పరిశుద్ధ క్రిస్టియన్ చర్చిలో అయితే నిన్న ఒక ఫంక్షన్ అయితే జరిగింది. ఫంక్షన్లో అయితే మొత్తం మీద ఈ ఈ అనాథ ఆశ్రమంలో అయితే మన దగ్గర 86 మంది పిల్లలకు గాను ఆదివారం ఫుడ్ పాయిజన్ బారిన పడి వాంతులు విరోచనాలతో 27 మంది విద్యార్థులు అయితే అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ రోజు ఉదయం అయితే ఏరియా హాస్పిటల్కి వీళ్ళందరూ ఈ రోజు ఉదయం నుంచి ఈ అకస్మాక స్థితిలో వెళ్ళడంతో వీళ్ళందరినీ హుటాహుటిన ఏరియా హాస్పిటల్ అయితే తరలించారు. ఏరియా హాస్పిటల్లో 4 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందడం అయితే జరిగింది. అయితే మొత్తం మీద 16 మంది విద్యార్థుల్లో 4 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వీళ్ళ మిగతా వాళ్ళు కూడా సీరియస్గా ఉండడంతో హుటాహుటిన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి అయితే కేజీహెచ్కి అయితే తరలిస్తున్నారు. ఇంకా కేజీహెచ్ వద్దకైతే వాళ్ళు రావాల్సి అయితే ఉంది. ఈ మొత్తం ఫుడ్ పాయిజన్ వల్లే ఇదంతా జరిగింది. అసలు ఏం ఫుడ్ తిన్నారు ఏంటి అని చెప్పి దీని మీద అక్కడ నర్సీపట్నం వైద్యులు అయితే ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఈ విద్యార్థులు అయితే కేజీహెచ్కి 10 నుంచి 12 మంది అయితే వాళ్ళకి బాగోలేని వాళ్ళందరినీ కూడా, అంటే విషమంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కేజీహెచ్ అయితే తరలిస్తున్నారు. 12 మంది కేజీహెచ్ అయితే వస్తున్నారు. మనోజ్, అంటే వారందరికీ ఫుడ్ తీసుకున్న నేపథ్యంలో ఎటువంటి ఫుడ్ పాయిజన్ అంటే నా చాలా వరకు ఫంక్షనెంట్గా మీరు చెప్తున్న నేపథ్యంలో సో వారు ఎటువంటి ఫుడ్ తీసుకున్నారు దాన్ని నిర్ధారించారా వైద్యులు? అంటే చాలా మంది కూడా ఆ ఫుడ్తో తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. కేవలం ఇక్కడ 27 మంది విద్యార్థులకి చాలా తీవ్రమైన వాంతులు విరోచనాలు ఉన్నాయి. 4 చనిపోయారు. ఇప్పటికీ 4 కూడా విషమంగా ఉన్నారు. సో ఫుడ్ తీసుకున్నటువంటి విషయం ఏం తీసుకున్నారని తెలిస్తే వైద్యులు పరీక్షలు దానికి సంబంధించి వైద్యం చేస్తారు కాబట్టి సో దాన్ని నిర్ధారించారా? మనోజ్, యాక్చువల్గా రొటీన్గానే వీళ్ళకి నిన్న నాన్ వెజ్తో పాటు బిర్యానీతో పాటు 2-3 రకాల వెజ్ కర్రీస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. నార్మల్గా అంటే స్పెషల్గా అయితే ఏం లేదు, నార్మల్గా ఒక ఫంక్షన్లో ఏదైతే జరుగుతుందో అదే ఫుడ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే ఆ ఫుడ్లో దేనికి సంబంధించి ఫుడ్ పాయిజన్ అయ్యింది, అసలు దేనికి వీళ్ళకి విరోచనాలు వాంతులు అయ్యాయని చెప్పి ఆ కోణంలో అయితే ఆ ఫుడ్ని అయితే శాంపిల్స్ అయితే పరీక్షిస్తున్నారు అయితే వైద్యులు. అయితే ముందు వీళ్ళకి వైద్య నిమిత్తం అయితే అక్కడ మొత్తం అన్ని చేశారు. అయితే 4 చనిపోవడంతో మిగతా వాళ్ళకు కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం మిగతా 12 మంది ఎవరైతే అకస్మాక పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరినీ హుటాహుటిన కేజీహెచ్కి అయితే తరలించారు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఫుడ్ అంతా శాంపిల్స్ పంపించి సేకరించి అసలు దేనివల్ల అయింది ఏంటని చెప్పి కూలంకుశలంగా దీని మీద పరిశీలన అయితే జరుగుతుంది. మనోజ్, అంటే శివరామకృష్ణ, అది ఫంక్షన్లా చెప్తున్నారు కాబట్టి బయట నుంచి సప్లై చేసిన ఫుడ్ అక్కడే ఫుడ్ వండారు. ఎందుకంటే ఆ ఫుడ్లో ఒకరిద్దరికి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ మరణాలు సంభవించాయి ఏకంగా. అంటే చాలా పెద్ద ఫుడ్ పాయిజన్ గానే చెప్పుకోవచ్చు మనం. అంటే ఏదైనా మిక్స్ అయిందా, బయట నుంచి సప్లై అయిందా, ఒకవేళ సప్లై కాకుండా అక్కడ వండితే వాళ్ళని అందులో తీసుకున్నారా? మనోజ్, మనకు వచ్చిన సమాచారం మేరకు అయితే వాళ్ళైతే బయట నుంచి తెచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక్కడికిక్కడే అంటే ఎక్కువ మంది హ్యూజ్గా 86 మంది పిల్లలకైతే ఈ ఫుడ్ అందించాల్సిన నేపథ్యంలో అయితే వీళ్ళు ఇక్కడే అయితే ప్రిపేర్ అయితే చేశారంట. ఆ ప్రిపేర్ చేసిన దాంట్లో బయట నుంచి వచ్చిన ఈ ఫ్రెష్ ఇది ఏదైతే చికెన్ అయితే ఉందో చికెన్ ఏమైనా పాడైందా, లేదంటే వేరే ఇతరత్ర ఏదైనా ఫుడ్ పాయిజన్ అయితే ఫామ్ అయిందా, లేదంటే తిన్న తర్వాత వీళ్ళకి స్టమక్ లో అప్సెట్ అయ్యి ఫుడ్ పాయిజన్ క్రియేట్ అయిందా అని చెప్పి ఆ కోణంలో అయితే ఈ వైద్యులు అయితే పరిశీలిస్తున్నారు. మనోజ్, రైట్. అంటే విషమంగా ఉన్న పరిస్థితి ఏ రకంగా ఉంది? ప్రస్తుతం వారిని కేజీహెచ్ హాస్పిటల్ తరలించారు. వారికి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? మనోజ్, ఇంకా కేజీహెచ్ హాస్పిటల్కి అయితే తరలించారు, ఇంకా రావాల్సి ఉంది.
కేజీహెచ్ హాస్పిటల్ రాగానే ఇక్కడ వైద్యులు అయితే మొత్తం అంతా రెడీగా ఉండి వాళ్ళకి అసలు ఏం పరిస్థితి ఎలా ఉందని చెప్పి మొత్తం అంతా తెలుసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇంకా ఆన్ ది వేలో ఉన్నారు. అయితే నర్సీపట్నం నుంచి విశాఖపట్నం కేజీహెచ్కి వచ్చే క్రమంలో అయితే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా రావాల్సి ఉంది మనోజ్. రాగానే మనం అప్డేట్ ఇస్తాం. చాలా మంది 86 మంది పిల్లలు అందులో ఫుడ్ అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందరూ కూడా ఫుడ్ తీసుకున్నారు. అయితే విషమంగా ఉన్న వారి పరిస్థితి ఉంచితే మిగిలినటువంటి వారిని కూడా చికిత్స నిమిత్తం కావచ్చు, లేకపోతే వాళ్ళు వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉందా? 86 మందిలో దగ్గర దాదాపు 26 నుంచి 28 మంది విద్యార్థులకైతేనే ఈ ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. మిగతా వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారు. అయితే ఈ 26 మందిలో కొంతమంది నలుగురు అయితే తీవ్ర విషమంగా పరిగణించడంతో అక్కడ ఒక ఏరియా హాస్పిటల్కి తరలించడంతో ఏరియా హాస్పిటల్ అయితే మరణించడం అయితే జరిగింది. మళ్ళీ ఆ పరిస్థితి పునరావృతం కాకుండా మిగతా 12 మంది ఎవరైతే ఉన్నారో విషమించిన పిల్లలు వాళ్ళని హుటాహుటిన అయితే కేజీహెచ్ బెటర్ ట్రీట్మెంట్ కోసం కేజీహెచ్ అయితే తరలించారు మనోజ్. రైట్, అంటే ఇక్కడ అనాథ పిల్ల అయినప్పటికీ చాలా తీవ్రంగా జరిగింది. నలుగురు మరణించారు, మరొక నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. చాలా తీవ్ర ఎత్తున ఇక్కడ మరణాలు సంభవించడంతో ప్రభుత్వం తరఫున ఏదైనా చర్యలకు ఒడిగట్టే అవకాశం ఉందా? చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుందా? ప్రభుత్వం తరఫున అధికారులు కానీ మంత్రి గారు కానీ ఎవరైనా స్పందించారా? అదే కేజీహెచ్ రాగానే కేజీహెచ్కి ఈ హోమ్ మినిస్టర్ కానీ ఇతరత ప్రభుత్వ అధికారులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ఇక్కడికి అయితే వెయిట్ చేస్తున్నారు. రాగానే ఇది డెసిషన్ తీసుకుంటారు. ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉందని చెప్తున్నారు. అయితే స్థానికంగా ఉండే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ అయితే మట్టుకి వీళ్ళు రాగానే వీళ్ళు సందర్శించడానికి అయితే రెడీగా ఉన్నారు మనోజ్. రైట్ శివరామకృష్ణ, సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒక ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నానికి సంబంధించినటువంటి ఒక క్రిస్టియన్ మైనార్టీ చర్చ్కు సంబంధించినటువంటి నిర్వహిస్తున్నటువంటి అనాథ పిల్లల ఆశ్రమం అయితే నిన్న ఆదివారం కావడంతో అక్కడ కొంత ఫంక్షన్ లాగా చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఫంక్షన్ చేసుకున్న నేపథ్యంలో 86 మంది పిల్లలు అందులో ఉంటారు. అందరూ ఫుడ్ తీసుకున్నారు. అయితే దాంట్లో కొందరు ఆ ఫుడ్ పాయిజన్ అయింది. ఆ ఫుడ్ పాయిజన్ కారణంగా నలుగురు ఇప్పటికే చనిపోయారు. మరొక నలుగురు పరిస్థితి చాలా విషమంగా ఉంది. వారిని విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ తరలిస్తున్నారు. మరొక 27 మందికి వాంతులు విరోచనాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. సో ప్రస్తుతం అందరినీ కూడా పోలీసులు అక్కడ జరిగిన ఘటనపై విచారణ చేపడుతున్నారు. మరోవైపు వైద్యాధికారులు కూడా వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అసలు ఆ ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఫుడ్లో ఎటువంటి పాయిజన్ మిక్స్ అయింది, ఇంత పెద్దటి స్థాయిలో నలుగురు మరణాలు సంభవించడం కావచ్చు, నలుగురిపై చాలా సీరియస్గా ఉన్న విషయంలో కావచ్చు, ఏం జరిగి ఉంటుందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. సో ప్రభుత్వం తరఫున కూడా అక్కడ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఇతర మంత్రులు కావచ్చు, ఇతర ముఖ్యులు కూడా కలిసే అవకాశం కనబడుతోంది. ఇక్కడ మనకి కైలాసపట్నంలో ఒక పరిశుద్ధ ఆశ్రమ విధానంలో ఒక ఇది నడుపుతున్న సంస్థని అందులో 86 మంది ఇష్టపడుతున్నారు. అందులో దాదాపు 27 మందికి ఈ ఆసుపత్రికి వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు ముగ్గురు మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు ఇప్పుడు చింతపల్లి ఒకళ్ళు అండ్ మిగతా 24లో మనం ఇక్కడ కొంత 8 మందిని ట్రీట్ చేసి ఆల్రెడీ నలుగురికి వాళ్ళ కండిషన్ సస్టైన్ అయిన తర్వాత కేర్ తెచ్చుకోవాలి. ఇంకా నలుగురు కూడా డాక్టర్ల కంటిన్యూస్ సోపులు చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ 16 మంది డిఫరెంట్ స్కూల్స్లో ఉన్నారు, అంటే డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు. ఆ ప్లేసుల్లో కాంటాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి ఎక్కడైతే మెరుగ్గా ఉందో వాళ్ళు పక్కన పెట్టి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా లేని వాళ్ళ పరిస్థితి గురించి మనం ఇప్పుడు వాళ్ళ స్టాటస్ తీసుకొని మెరుగైన వైద్యానికి తీసుకున్నాం. అని చర్యలు తీసుకున్నాం. ప్రాబ్లం ఏంటి సార్ అసలు? ప్రాబ్లం అనేది వాళ్ళు ఆ బిర్యానీ అనేది అక్కడ మన చర్చిలో తిన్నారు. బిర్యానీ తిన్న తర్వాత నిజంగా మరి ఎందుకంటే ఇది చాలా ఆత్మీయులు పిల్లలు కాబట్టి